హాయ్ అండి. ఈరోజు కట్టెల పొయ్యి మీద బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే ఇలా ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు కరివేపాకు వేసి తర్వాత ఇలా బెండకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేస్తే కూరగాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయ్యాక బెండకాయలు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వేసి బాగా కలపాలి. ఇలా బెండకాయలు ఫ్రై అయిపోయాక సన్నగా తరిగి పెట్టిన టమాటాలు వేసేసి ఒకసారి కలిపి ఒక 3 minutes మూత పెట్టేస్తే బెండకాయలు అయితే ఫ్రై అయిపోతాయి. కట్టెలు పోయి కదా అండి, ఒకసారి మంట ఎక్కువ ఒకసారి తక్కువ వస్తుంది. అందుకే కొద్దిగా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా బెండకాయలు టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులోకి కారం వేసి కలిపేసి ఒక 2 minutes మూత పెట్టేసేయాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ధనియాల పొడి వేసి కలుపుకుంటే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. కట్టెల పొయ్యి మీద అయితే బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది.